ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు లక్ష్మి అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సాధారణ జీవితం గడిపేవారు. డబ్బు ఎక్కువగా లేకపోయినా, ఆనందం మాత్రం వాళ్ళింట్లో ఎప్పుడూ ఉండేది. రామయ్య తన పిల్లలకు చదువు చాలా ముఖ్యం అని చెప్పి, వారిని పాఠశాలకు పంపేవాడు. అతనికి చిన్నపాటి భూమి ఉన్నా, అతని హృదయం మాత్రం ఎంతో పెద్దది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, తన పొలానికి వెళ్లి కష్టపడి పని చేసేవాడు. అతనికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. భూమి అమ్మలాంటిది. దాన్ని ప్రేమగా చూసుకుంటే అది మనకు అన్నం ఇస్తుంది. ఒక సంవత్సరం భారీ ఎండలు పడ్డాయి. వర్షం లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. గ్రామంలోని రైతులందరూ ఆందోళన చెందారు. రామయ్య కూడా చాలా బాధపడ్డాడు. అయినా అతను ధైర్యం కోల్పోలేదు. ఈ సంవత్సరం భారీ ఎండలు పడ్డాయి. వర్షం లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సమయంలో అతను తన పొలంలో కొత్త పద్ధతులు ప్రయత్నించాలి అనుకున్నాడు. నీటిని ఆదా చేసే విధంగా డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలు చేశాడు. గ్రామంలోని ఇతర రైతులు అతన్ని చూసి నవ్వారు. ఇది పనిచేయదు అని అన్నారు. కాని రామయ్య మాత్రం తన మీద నమ్మకం పెట్టుకున్నాడు. కొన్ని నెలల తరువాత కొద్దిగా వర్షం పడింది. రామయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. అతని పొలంలో పంటలు పచ్చగా పెరిగాయి. ఇతర రైతుల పొలాలు ఇంకా ఎండిపోయినట్లే ఉన్నాయి. రామయ్య పంటను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతను తన పంటను కోయడంతో మంచి దిగుబడి వచ్చింది. డబ్బు సంపాదించాడు. కాని అతను ఆ డబ్బును తనకే పరిమితం చేయలేదు. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఇతర రైతులకు సహాయం చేశాడు. తన అనుభవాన్ని వాళ్లతో పంచుకున్నాడు. తర్వాతి సీజన్లో గ్రామంలోని చాలా మంది రైతులు రామయ్య పద్ధతిని అనుసరించారు. గ్రామం మొత్తం పచ్చగా మారింది. అందరూ సంతోషంగా జీవించారు. రామయ్య పేరు గ్రామంలో గౌరవంగా మారింది. ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా, కొత్త మార్గాలను ప్రయత్నిస్తూ ముందుకు సాగాలి. రైతు కష్టం వల్లే మనకు అన్నం దొరుకుతుంది. రైతు నిజంగా దేశానికి వెన్నెముక.